హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ప్రశ్నల నిధి అనే ఈ పుస్తకంలో పార్ట్ 15 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. గుడ్ల కోసం వానపాముల్లో ఫలదీకరణ జరిపే భాగం. గుడ్ల కోసం వానపాముల్లో ఫలదీకరణ జరిపే భాగం అంటే వానపాముల్లో గుడ్ల కోసంలో ఫలదీకరణ జరుగుతుంది. నెక్స్ట్, కప్ప స్పాన్లో అండ కణాలు ఉంటాయి. కప్ప యొక్క స్పాన్లో ఉండే కణాలు ఏంటి? అండ కణాలు. కప్ప యొక్క స్పాన్లో అండ కణాలు ఉంటాయి. కప్ప యొక్క మిల్ట్లో శుక్ర కణాలు ఉంటాయి. కప్ప యొక్క మిల్ట్లో శుక్ర కణాలు ఉంటాయి. స్పాన్లోనేమో అండ కణాలు ఉంటాయి, మిల్ట్లోనేమో శుక్ర కణాలు ఉంటాయి. నెక్స్ట్, పౌరుష గ్రంథి దేహంలో ఒక అనుబంధ గ్రంథి. పౌరుష గ్రంథి దేహంలో ఒక అనుబంధ గ్రంథి. దండ కణాలు చిరుకాంతిలో వస్తువులను చూడడానికి తోడ్పడతాయి. దండ కణాలు చిరుకాంతిలో వస్తువులను చూడడానికి తోడ్పడతాయి. నెక్స్ట్ బిట్, ఉమామి అనేది చాలా తక్కువ మందికి తెలిసిన రుచి. ఉమామి అనేది చాలా తక్కువ మందికి తెలిసిన రుచి. నెక్స్ట్ పాయింట్, నాలిక మీద రుచి కణికలు ముందు నుంచి వెనుకకు వరుసగా ఫంగిఫామ్, ఫోలియేట్, విల్లెట్. ఫంగిఫామ్, ఫోలియేట్, విల్లెట్. నాలిక మీద రుచి కణికలు ముందు నుంచి వెనుకకు వరుసగా ఫంగిఫామ్, ఫోలియేట్, విల్లెట్. నెక్స్ట్, అందచుక్క అనేది దృక్నాడి కంటిని దాటే చోటు. అందచుక్క అనేది దృక్నాడి కంటిని దాటే చోటు. అందచుక్క అనేది ఏంటి? దృక్నాడి కంటిని దాటే చోటుని ఏమంటారు? అందచుక్క అంటాం. నెక్స్ట్, దండాల్లో రొడాప్సిన్, శంకువుల్లో అయోడాప్సిన్ అనే వర్ణకాలు ఉంటాయి. దండాల్లో ఉండేదేంటి? రొడాప్సిన్. శంకువుల్లో అయోడాప్సిన్ అనే వర్ణకాలు ఉంటాయి. దండాల్లో రొడాప్సిన్, శంకువుల్లో అయోడాప్సిన్ అనే వర్ణకాలు ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, డాల్ఫిన్లకు తార్కిక శక్తి ఉంటుందని నిరూపించిన శాస్త్రవేత్త హెర్మాన్. డాల్ఫిన్లకు తార్కిక శక్తి ఉంటుంది అని నిరూపించిన శాస్త్రవేత్త హెర్మాన్. నెక్స్ట్, చింపాంజీలు చూపించే ప్రవర్తన అనుకరణ. చింపాంజీలు చూపే ప్రవర్తన అనుకరణ. నెక్స్ట్, కదులుతున్న ఒక వస్తువును గమనించి తాము కదలడాన్ని అనుసరణ అంటారు. కదులుతున్న ఒక వస్తువును గమనించి తాము కదలడాన్ని అనుసరణ అంటారు. చింపాంజీలు చూపించే ప్రవర్తనేమో అనుకరణ. కదులుతున్న ఒక వస్తువును గమనించి తాము కదలడాన్ని అనుసరణ అంటారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమయానికి గంట శబ్దం వినడంతో ఆకలి వేయడం అనే ప్రవర్తనను నిబంధన అంటాం. తెల్లబాతుల ప్రవర్తనను అధ్యయనం చేసిన వారు కొనార్డ్ లారెంజ్. తెల్లబాతుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేసిన వారు కొనార్డ్ లారెంజ్. ముష్కాలు టెస్టోస్టిరాన్ అనే హార్మోను ఉత్పత్తి చేస్తుంది. ముష్కలు స్రవించే హార్మోన్ ఏంటి? టెస్టోస్టిరాన్. నెక్స్ట్, శుక్రకణం అండంలోకి ప్రవేశించడానికి యాక్రోజోమ్ తోడ్పడుతుంది. శుక్రకణం అండంలోకి ప్రవేశించడానికి యాక్రోజోమ్ తోడ్పడుతుంది. నెక్స్ట్, శుక్రం ఈక్వల్ టు సెమినల్ ప్లాజ్మా ప్లస్ శుక్రకణం. శుక్రం ఈక్వల్ టు సెమినల్ ప్లాజ్మా ప్లస్ శుక్రకణం. శుక్రంలో సెమినల్ ప్లాజ్మా ప్లస్ శుక్రకణం. సెమినల్ ప్లాజ్మా మరియు శుక్రకణం కలిసి శుక్రం అంటాం అన్నమాట మనం. సెమినల్ ప్లాజ్మా ప్లస్ శుక్రకణం ఈక్వల్ టు శుక్రం అన్నమాట. శుక్రంలో ఈ సెమినల్ ప్లాజ్మా మరియు శుక్రకణాలు ఉంటాయి. నెక్స్ట్, జరాయువు గర్భధారణ జరిగిన సుమారు 12 వారాలకి ఏర్పడుతుంది. జరాయువు గర్భధారణ జరిగిన సుమారు 12 వారాలకి ఏర్పడుతుంది. జరాయువు గర్భధారణ జరిగిన సుమారు 12 వారాలకి ఏర్పడుతుంది. జరాయువు ఎప్పుడు ఏర్పడుతుంది? గర్భధారణ జరిగిన 12 వారాలకి ఏర్పడుతుంది జరాయువు. నెక్స్ట్, నాభి రజ్జువు ద్వారా పిండానికి పోషక పదార్థాలు అందజేయబడును. నాభి రజ్జువు ద్వారా పిండానికి పోషక పదార్థాలు ఎలా అందజేయబడతాయి? నాభి రజ్జువు ద్వారా అందజేయబడతాయి. 3 నెలల పిండాన్ని భ్రూణం అంటారు. 3 నెలల పిండాన్ని భ్రూణం అంటారు. మానవుని యొక్క గర్భావధి కాలము 270 నుంచి 280 రోజులు. మానవుని యొక్క గర్భావధి కాలము
270 నుంచి 280 రోజులు. చాలా పుష్పించే మొక్కలలో పిండకోశం 7 కణాలను 8 కేంద్రకాలను కలిగి ఉంటుంది. చాలా పుష్పించే మొక్కలలో పిండకోశం 7 కణాలను 8 కేంద్రకాలను కలిగి ఉంటుంది. చాలా పుష్పించే మొక్కలలో పిండకోశం 7 కణాలను 8 కేంద్రకాలను కలిగి ఉంటుంది. ఫలదీకరణం 2 సార్లు జరగడాన్ని ద్విఫలదీకరణం అంటాం. ఫలదీకరణం 2 సార్లు జరగడాన్ని ద్విఫలదీకరణం అంటాం. నెక్స్ట్ పాయింట్, ఆమ్ని సెల్యులా డే సెల్యులా రుడాల్ఫ్ విర్కో విధి. ఆమ్ని సెల్యులా డే సెల్యులా అనేది ప్రతిపాదించింది రుడాల్ఫ్ విర్కో. ఆమ్ని సెల్యులా డే సెల్యులా రుడాల్ఫ్ విర్కో. 1879లో సమవిభజన వాల్టర్ ఫ్లెమింగ్. 1879 సమవిభజన ఎవరు కనుగొన్నారు? వాల్టర్ ఫ్లెమింగ్. కణచక్రంలోని దశలు G1, S, G2, M అనే దశలు ఉంటాయి. G1, S, G2, M అనే దశలు. కణ సంలీనంపై ఎన్నో ప్రయోగాలు చేసింది పోటు నరసింహారావు. కణ సంలీనంపై ఎన్నో ప్రయోగాలు చేసింది పోటు నరసింహారావు. గనేరియా, సిఫిలిస్ అనేవి లైంగిక వ్యాధులు. గనేరియా, సిఫిలిస్ అనేవి లైంగిక వ్యాధులు. ఎయిడ్స్, అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. ఎయిడ్స్ అనేది, ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. ఏఆర్టీ, యాంటీ రెట్రోవైరల్ థెరపీ. ఏఆర్టీ అంటే యాంటీ రెట్రోవైరల్ థెరపీ. ఎస్టీడీ, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఎస్టీడీ అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. వ్యాసెక్టమీ, శుక్రవాహికను కత్తిరించి ముడివేయడాన్ని వ్యాసెక్టమీ అంటారు. శుక్రవాహికను కత్తిరించి ముడివేయడాన్ని వ్యాసెక్టమీ అంటారు. ట్యూబెక్టమీ, ఫాలోపియన్ నాళాన్ని కత్తిరించి ముడివేయడం. ట్యూబెక్టమీ, ఫాలోపియన్ నాళాన్ని కత్తిరించి ముడివేయడం. శిశోత్పాదకాలు, పిల్లల్ని కనే జంతువులు శిశోత్పాదకాలు. అండోత్పాదకాలు అంటే గుడ్లను పెట్టే జంతువులు. నెక్స్ట్, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు, ఒక జత శుక్రవాహికలు, ఒక పురుషాంగం అనేవి ఉంటాయి. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు, ఒక జత శుక్రవాహికలు, ఒక పురుషాంగం అనేవి ఉంటాయి. ఒక జత ముష్కాలు, ఒక జత శుక్రవాహికలు, ఒక పురుషాంగం ఉంటాయి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో. ఒక జత ముష్కాలు, ఒక జత శుక్రవాహికలు, ఒక పురుషాంగం ఉంటాయి. నెక్స్ట్, మైటోకాండ్రియాలు శుక్ర కణాలు చలించడానికి కావాల్సిన శక్తినిస్తాయి. మైటోకాండ్రియాలు శుక్ర కణాలు చలించడానికి కావాల్సిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనకి మైటోకాండ్రియాల ద్వారా వస్తుంది. శుక్ర కణాలలో ఉంటుంది మైటోకాండ్రియా. ఆ మైటోకాండ్రియా ఉండడం వల్ల శుక్ర కణాలు చలించడానికి కావాల్సిన శక్తి ఇస్తాయి అన్నమాట.